So up to now, we created single classes, right? And directly we are using that class in another class. Anna, what we did up to now, we just declared one single class, and in that class we have some functions and variables. We added some of the functions and variables inside a class. And what are the functions are there? We how we used by creating the object. By creating the object, right? We we access those members, the variable or functions we accessed, right? That is what we learned. That is the basics of C sharp we learned, right? Now we are going to learn some of the advanced topic. क्या खादर गुड मॉर्निंग कितने बजे 10 की इंटरव्यू సరే చూద్దాం సరే so now we are going to learn some advanced topics. Let's open the paint. లేకపోతే ఇక్కడ సో ఇప్పటి వరకు మనం ఏం చేసాము, ఒక స్టూడెంట్ క్లాస్ ఉంది, ఎంప్లాయీ క్లాస్ ఉంది, లేకపోతే డిపార్ట్మెంట్ క్లాసులు, ఇట్లా కొన్ని డిఫరెంట్ సింగిల్ క్లాసెస్ని ఒక ఒక వేరే క్లాస్లో నుంచి యాక్సెస్ చేసాం. ఎట్లా యాక్సెస్ చేసాం? బై క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ టు దట్ క్లాస్. సో కదా, బై క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ డాట్ దట్ వేరియబుల్ ఆర్ ఫంక్షన్ నేమ్, లైక్ దట్ వీ యూస్ టు యాక్సెస్ ద మెంబర్స్. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ అడ్వాన్స్ టాపిక్స్. ఇన్హెరిటెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి షార్ప్లో కూడా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది, జావాలో కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ వన్ క్లాస్, రైట్? సో దిస్ క్లాస్ హ్యాస్ few of the functions called m1. Okay. m1 అనే ఫంక్షన్ ఒకటి ఉంది. ఓకే, ఏ క్లాస్ ఇది? క్లాస్ ఫాంట్ సైజ్ చిన్నగా ఉంది. ఇది క్లాస్ ఏ. Okay, and you may have another class, class B. క్లాస్ బి. ఓకే, దీంట్లో m2 అనే ఫంక్షన్ ఉంది. ఓకే, సో
అర్థమైందా? ఇప్పుడు దీంట్లో ఈ క్లాస్లో ఇది క్లాస్ ఏ, ఇది క్లాస్ బి. ఈ క్లాస్ బికి సమ్ రిలేషన్ ఉంది, రైట్? క్లాస్ ఏకి క్లాస్ బికి దెర్ ఈజ్ అ రిలేషన్. ఎట్లా అంటే సమ్ సమ్ రిలేషన్. దీన్ని ఇక్కడ పెడదాం. ఈ క్లాస్ ఏ, క్లాస్ బి, ఇంకో క్లాసు. చాలు, ఈ రెండింటికి చాలు, చూద్దాం. దీంట్లో M2 ఫంక్షన్ ఉంది. ఇది క్లాస్ బి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్హెరిటెన్స్. దీన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, ఒక క్లాస్ ఉంది, ఇంకో క్లాస్ ఉంది, వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందన్నమాట. సో రిలేషన్ ఉండి, సో ఈ క్లాస్ బికి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు, ఓకే, ఈ క్లాస్ బికి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ విల్ హ్యావ్ ద యాక్సెస్ ఫర్ ద పేరెంట్ క్లాస్ మెంబర్స్ అండ్ ఇట్స్ ఓన్ మెంబర్స్. అర్థమైందా? దాన్నే ఇన్హెరిటెన్స్ అంటారు. అంటే ఇన్హెరిటెన్స్ ఎప్పుడు వాడతామంటే రీయూజబిలిటీ. ఇప్పుడు మీ పేరెంట్స్, ఓకే, దిస్ ఈజ్ యువర్ పేరెంట్ క్లాస్. యువర్ పేరెంట్ హ్యాస్ సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్, రైట్? సో దట్ ప్రాపర్టీస్ కెన్ బి ఎక్స్టెండెడ్ బై యూ అండ్ యూ కెన్ యూటిలైజ్ దట్ ప్రాపర్టీస్, కదా? మనం ఆ ప్రాపర్టీస్ని యూటిలైజ్ చేసుకొని వీ కెన్ ఎక్స్టెండ్. ఇప్పుడు వాడు ఓ, పే మీ పేరెంట్ ఒక బిల్డింగ్ ఉందనుకోండి, మీకు ఆ రిలేషన్ ఉంది కాబట్టి, పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్ ఉంది కాబట్టి, సో ఆటోమేటిక్గా ఆ బిల్డింగ్ మీకు వచ్చేసింది అనుకోండి. మీరు ఆ బిల్డింగ్ని అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ రీక్రియేటింగ్ ద న్యూ బిల్డింగ్, రైట్, యూ కెన్ రీయూజ్ దట్ బిల్డింగ్ అండ్ యూ కెన్ ఎక్స్టెండ్ ఆల్సో. ఇంకో ఫ్లోర్ యాడ్ చేసుకుంటావా, ఇంకో 2 ఫ్లోర్లు యాడ్ చేసుకుంటావా, అట్లా. అర్థమైందా? ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే రీయూజింగ్ ద ఎగ్జిస్టింగ్ క్లాస్ మెంబర్స్, పేరెంట్ క్లాస్ మెంబర్స్ ఫంక్షన్స్, అండ్ యూ కెన్ ఎక్స్టెండ్. ఈ M1 ఫంక్షన్ ఇక్కడ వీళ్ళు ఏదో 2 లైన్లు కోడ్ రాశారనుకోండి, అదే M1 ఫంక్షన్ని ఇక్కడ మీరు కాల్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా 2 లైన్ల కోడ్ ప్లస్ ఇంకా మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. అర్థమైందా? ఇన్హెరిటెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్హెరిటింగ్ ద బేస్ మెంబర్స్, reusing the base members into child classes, and also you can extend the members. ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ ఇక్కడ మీరు తెచ్చుకున్నారు, ఆ ఫంక్షన్ని యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేసుకొని ఆ ఫీచర్ని మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, మీకు ఒక ఏటీఎం పాయింట్ ఉంది. ఒక ఏటీఎం పాయింట్లో ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉంటాయి? నార్మల్గా విత్డ్రా ఉండేటువంటి ఏటీఎం పాయింట్లో ఏముండిద్ది? విత్డ్రా ఉండిద్ది, రైట్? మీరు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, అండ్ యూ కెన్ చేంజ్ ద పిన్ నంబర్, ఆల్ దోస్ థింగ్స్ యూ కెన్ డూ. బట్ ఇట్ డజంట్ హ్యావ్ డిపాజిట్ ఫంక్షనాలిటీ. అవునా కదా? కొన్ని ఏటీఎం పాయింట్స్ మీరు చూస్తే అన్ని ఫంక్షన్స్ ఉంటాయి ఎక్సెప్ట్ డిపాజిట్కి సపరేట్ మిషన్ ఉండిద్ది. సో అంటే అది కూడా ఏటీఎం పాయింటే కదా. సేమ్ ఒక ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంలో చూస్తే మల్టిపుల్ ఉంటాయి ఏటీఎం పాయింట్స్, ఏటీఎం మిషన్స్. ఓన్లీ విత్డ్రాల్కి ఒక మిషన్ ఉంటుంది, డిపాజిట్కి ఇంకో మిషన్ ఉంటుంది. సో ఎట్లా దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం. సో ఇప్పుడు డిపాజిట్ మిషన్లో విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉండదా? ఉండిద్ది కదా. సో అంటే ఈ సేమ్ క్లాస్ని విత్డ్రా విత్డ్రా ఏటీఎం పాయింట్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాము. మనం ఆ ఫీచర్స్, ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ ఎక్స్టెండ్ యాక్సెస్ చేసుకుంటాము, అండ్ వీఆర్ ప్రొవైడింగ్ అడిషనల్ ఫీచర్. అర్థమైందా? డిపాజిట్. సో అట్లా ఇన్హెరిటెన్స్ అంటే అర్థమైందా? ఇన్హెరిటెన్స్. ప్రశాంతి, వాట్ ఈజ్ ఇన్హెరిటెన్స్? హర్షియా, Yes, sir. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? Inheritance means we can reuse, extend, or modify the defined properties, sir.
వీ కెన్ రీయూజ్. ఫర్ reuse, ఎగ్జాంపుల్ మనకి ఏటీఎం సెంటర్లో విత్డ్రాల్ మిషన్ ఉంది, రైట్? సో ఆల్ ఫంక్షనాలిటీస్ వీ కెన్ రీయూజ్ ఆఫ్ ద విత్డ్రాల్. డైరెక్ట్గా ఆ క్లాస్ యొక్క ఫంక్షనాలిటీస్ మనం విత్డ్రా యొక్క మిషన్ యొక్క ఫంక్షనాలిటీస్ మొత్తం మనం రీయూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాట్ వీ కెన్ డూ, వీ కెన్ ఎక్స్టెండ్, వీ కెన్ యాడ్ అడిషనల్ ఫంక్షనాలిటీ. అదే విత్డ్రా మిషన్కి డిపాజిట్ అనే ఫంక్షనాలిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఆ ఆ ఆ క్లాస్లోనే చేంజెస్ చేయట్లా. వీఆర్ క్రియేటింగ్ వన్ మోర్ డిపాజిట్ మిషన్. అవునా కదా? మీరు చూడండి, ఐసిఐసి బ్యాంక్లోనే ఎక్కడన్నా చూస్తే మీకు విత్డ్రాకి ఒక మిషన్ ఉండిద్ది, డిపాజిట్కి ఇంకో మిషన్ ఉండిద్ది. ఈ డిపాజిట్ మిషన్లో విత్డ్రాల్కి కావాల్సిన అన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి, ప్లస్ అడిషనల్గా ఇంకోటి ఉంటుంది. అంటే ఇది విత్డ్రాల్ మిషన్, నేను ఇది డిపాజిట్ మిషన్ క్రియేట్ చేసిన, డిపాజిట్ ఏటీఎం క్రియేట్ చేసిన. ఇక్కడ ఏముంటాయి మీకు ఇక్కడ చూస్తే M2 మాత్రమే, అంటే డిపాజిట్ అనే మాత్రమే ఫంక్షన్ కనిపిస్తుంది. బట్ కాంట్ వీ డూ విత్డ్రాల్ ఆల్సో? ఎస్ వీ కెన్ డూ. అంటే ఎక్స్టెండ్ చేసుకుంటున్నా యాజ్ ఇట్ ఈస్గా ఈ ఫంక్షన్. ఎప్పుడు వెన్ ఐ హ్యావ్ ఎ రిలేషన్, I should have a relation between one class to another class. This is called inheritance. inheritance, Having the relation between one class to another class, one parent class class, to child class. ఇప్పుడు క్లాస్ ఏ ఈజ్ ద పేరెంట్. ఇక్కడ ఈ ఆరో ప్రకారం చూసుకుంటే పైనది పేరెంట్, కింద ఉన్నది చైల్డ్ క్లాస్. సో వెన్ యూ హ్యావ్ ఎ రిలేషన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్, ఇది నిన్న కూడా అడిగాడు ఇంటర్వ్యూలో, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? ఎందుకు? Instead of code creating, reusability, వీ కెన్ రీయూజ్ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ పేరెంట్ క్లాస్ ఇన్స్టెడ్ ఆఫ్. ఇప్పుడు నేను మొత్తం క్రియేట్ చేయాలా? నేను ఒక కొత్త మిషన్ క్రియేట్ చేయాలి, ఒక డిపాజిట్ మిషన్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ విత్డ్రాల్ మిషన్ ఉంది. సో నేను కొత్తది క్రియేట్ చేసుకోవాలా, లేకపోతే వాడిని నేను reuse బెటరా, చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవడం బెటరా? దాన్ని reuse చేసుకోవడం రీయూజ్ better. చేసుకోవడం ఆల్వేస్ బెటర్. అది దీన్నే ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్హెరిటెన్స్. టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. C#లో పాసిబుల్ ఇన్హెరిటెన్సెస్ ఏంటి? ఇది సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇప్పుడు మనం చెప్పింది ఒక పేరెంట్, ఒక చైల్డ్. ఓకే, వాట్ ఈస్ దిస్ ఇన్హెరిటెన్స్? సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఎంత చేసినది అంతే కనిపిస్తుంది. ఇదేంటి? సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్లో ఇది కంపల్సరీగా అడుగుతారు. ఇవాళ ఒక ఇంటర్వ్యూ ఉంది, దాంట్లో కొంతమందిని యాడ్ చేస్తాను, మీకు ఏమర్థం అవుతుందో చూద్దాం. ఓకే, క్లాస్ ఏ, క్లాస్ బి. ఓకే, సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. వీడు ఒక పేరెంట్, వీడు ఇంకొక పేరెంట్, వీడు గ్రాండ్ పేరెంట్, వీడు పేరెంట్, child, వీడు చైల్డ్. ఇప్పుడు నాకు యశ్వంత్ ఆన్సర్ చేస్తాడు. వీడు జీపీ, వీడు పి. ఓకే, యశ్వంత్ యూ నీడ్ టు ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. okay, వీడు చైల్డ్, వీడి దగ్గర M1 ఉంది, వీడి దగ్గర M2 ఉంది, వీడి దగ్గర ఏమీ లేవు. ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్. నాకు ఇప్పుడు నేను వీడికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే, సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే నాకు ఏ ఫంక్షన్స్ ఉంటాయి?
M2 ఫంక్షన్ యూస్ చేయొచ్చన్న. మర్చిపోయా, ఫస్ట్ రిలేషన్ చెప్తా, ఎవడెవడికి ఏం రిలేషన్ ఉందో. గ్రాండ్ పేరెంట్కి పేరెంట్కి రిలేషన్ ఉంది. పేరెంట్కి మీకు రిలేషన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఆ, నీ ఆస్తి ఏంటో చెప్పు యశ్వంత్. అప్పుడు మొత్తం M2 M1 రెండు యూస్ చేయొచ్చన్న. ఆ, అది మీ మీ ముత్తాతల నుంచి, తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి మొత్తం నీదైద్ది. యా. ఇంకా కాదు, ఓన్లీ మీ నాయన దగ్గర నుంచే కాదు, మీ పేరెంట్స్ దగ్గర నుంచే కాదు, అవునా? యా. సో అదే, దీన్ని ఏం ఇన్హెరిటెన్స్ అంటారు? multi-level మల్టీ inheritance. లెవెల్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇది పేరు రాయట్లేదు, సరే. ఓకే, ఇది మల్టీ లెవెల్. వాట్ ఈస్ దిస్? మల్టీ లెవెల్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఓకే, ఎట్లా? ఓకే, ఒక కిడ్, ఈడొక కిడ్, రైట్. ఒక పేరెంట్, ఇంకొక పేరెంట్, ఇట్లా పెట్టుకుంటాడట ఈ రిలేషన్. వీళ్ళిద్దరికి ఇట్లా రిలేషన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ పేరెంట్, వీడు P1, వీడు P1, వీడు పేరెంట్ 2. వీడి దగ్గర M1 ఉంది, వీడి దగ్గర M1 ఉంది. వీడికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సికి, ఈ చైల్డ్కి, చైల్డ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమైంది? ఏది కాల్ చేసుకోవాలో కన్ఫ్యూషన్ అవుతుంది. ఎవరు? హర్షియానా? Yes, sir. చూసావా? ఓవర్లోడ్ అవుతుంది. రెండు వస్తాయి. M1 రెండు సేమ్ ఉన్నాయి కదా. సేమ్ ఉన్నాయి. ఓవర్లోడ్ అవుతుంది సార్. అంటే ఓవర్లోడ్. పైన అది మారింది కదా సార్, P1 P2 పెట్టారు కదా మరి అది. P1 P2 కరెక్టే. పేరెంట్ నేను ఇద్దరితో రిలేషన్ ఉంది. ఇప్పుడు సార్ రెండు తీసుకుంటది కదా సార్ అప్పుడు. C.M1 అంటే ఇప్పుడు ఏదైనా సరే వీడికి ఒకటే ఫంక్షన్ ఉండేది, M1 అనేది వచ్చింది. ఏ M1? ఎవడి M1 వీడి యాక్సెస్ చేస్తున్నాడు? ఇప్పుడు P1 పెట్టాలి సార్, నాకు తెలిసి P1 కావాలంటే P1 పెట్టాలి, లేకపోతే P2 పెట్టాలి. కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నారా లేదా మీరు? Yes, sir. సార్ ఇప్పుడు M1 అనేది సేమ్ కాదు కదా సార్. ఇన్ కేస్ సేమ్ కాకపోతే మనం రెండు ఏం తీసుకుంటాం. లేదు, సేమ్ కాదు, M1 కదా, ఫంక్షన్ నేమ్ M1 అంటున్నాను. ఇక్కడ M1 అనే పేరు పెట్టాను. ఇంప్లిమెంటేషన్ ఏదైనా ఉండొచ్చు లోపల. కామన్ ఫంక్షన్స్ అన్ని యాడ్ అవుతాయి అండ్ అడిషనల్ ఫంక్షన్స్ ఇందులో లేని అందులో లేని కూడా యాడ్ అవుతాయి. లేదు, ఇక్కడ కామన్ ఫంక్షనే ఓకే, M1 ఉంది, క్లియర్ గా నేను మెన్షన్ చేశా. మీరు చూడాల్సింది ఫంక్షన్ నేమ్, సింటాక్స్. సార్ ఓవర్ రైట్ కాన్సెప్ట్ ఉంటుందా సార్? ఓవర్ రైడ్ ఓకేనబ్బా. ఇప్పుడు ఓవర్ రైడ్ అంటే ఈ పేరెంట్ నుంచి వీటికి చైల్డ్ లోకి తెచ్చుకోవడం, ఓకే, అంటే మార్చుకోవడం, అంతే. ఎక్స్టెండ్ చేసుకోవడం. ఓవర్ రైడ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెండింగ్. ఆ పాత దాంట్లో ఒక ఫంక్షన్ ఉంది, M1 ఉంది, దీంట్లోకి ఇప్పుడు దేన్ని ఎక్స్టెండ్ చేద్దాను? P1 యొక్క నాకు ఇద్దరితో రిలేషన్ ఉంది, ఇద్దరి దగ్గర ఒకటే ఫంక్షన్ నేమ్ ఉంది, M1. సింటాక్స్లు కూడా సేమ్ ఉన్నాయి. వాడి దగ్గర పారామీటర్స్ లేవు, వీడి దగ్గర పారామీటర్స్ లేవు. సో ఒకటే తీసుకుంటుంది సార్ M1 అనేది. M1 ఏ ఒకటి ఎవడిది? ఆడదా వీడిదా? ఫస్ట్ ఏ P2 వాడేం చేశాడు పాపం? ఫస్ట్ వాడు కూడా ప్యారలల్ మోడ్ లోనే ఉన్నాడు. అయితే రెండు తీసుకొని రెండు రన్ చేస్తాడు ఇక. ఎట్లా? ఫంక్షన్ ఒకటే తీసుకోవాలి కదా. ఈ అనవసరమైన కన్ఫ్యూజన్ అందనే C# లో, C# యూస్ చేయరు. నాట్ ఓన్లీ C#, జావాలో కూడా ఈ కాన్సెప్ట్ ని పక్కన పెట్టేశారు. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ క్లాసెస్. ఓకే, సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్, హైరార్కిల్, ఇది అంతే.
మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. దీన్ని ఏమంటారు? దీన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. 2 క్లాసుల నుంచి ఒక క్లాసు ఇన్హెరిట్ చేస్తుంది. ఇది అడుగుతాడు, ఎందుకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్? ఓకే, సో ఎందుకు పాసిబుల్ కాదంటే వై? బికాస్ దేర్ ఈజ్ ఏ అంబిగ్విటీ, దేర్ ఈజ్ ఏ కన్ఫ్యూజన్ బిట్వీన్ ద క్లాస్, చైల్డ్ క్లాస్ అండ్ పేరెంట్ క్లాస్, which sometimes the both classes may have some common functions. When they have some common functions in between these two, then definitely there is a confusion కదా. సో అండ్ దీన్ని డైమండ్ ప్రాబ్లం అని కూడా అంటారు, రైట్? సో ఈ ప్రాబ్లంని అడ్రస్ చేయడానికి ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ని ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేశారు. ఓకే, ఇంటర్ఫేస్ అంటే ఏంటి మనం మాట్లాడుకున్నాం. అది ప్రతి ఇంటర్వ్యూలో మీరు 100 ఇంటర్వ్యూలో చేస్తే ఈ 100 ఇంటర్వ్యూలో ఇన్హెరిటెన్స్ గురించి అడుగుతారు, 100 ఇంటర్వ్యూలో ఇంటర్ఫేస్ గురించి అడుగుతారు, 100 ఇంటర్వ్యూలో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనే దాని గురించి అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ఫేస్ అనే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది వెరీ ఇంపార్టెంట్ కామన్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ జరగదు. అర్థమైందా? సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏ చైల్డ్ క్లాస్ ఈజ్ ఇన్హెరిటింగ్ బిట్వీన్ మల్టిపుల్ క్లాసెస్ ఎట్ ఎ టైం. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాదు కదా, ఇది మల్టీ లెవెల్. ఒక క్లాసు గ్రాండ్ పేరెంట్ వీడి వీడి ఫంక్షన్స్ వీడికి, వీడి ఫంక్షన్స్ వీడికి, ఇట్లా వస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే నాకు ఏ ఫంక్షన్స్ వస్తాయి చెప్పండి? ఇక్కడ మల్టీ లెవెల్లో ఐ క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్ గ్రాండ్ పేరెంట్ నుంచి పృథ్వీ, గ్రాండ్ పేరెంట్ నుంచి వస్తుంది. గ్రాండ్ పేరెంట్ అండ్ వీడి రావా? పేరెంట్ యొక్క ఫంక్షన్స్ రావా? వస్తాయి సార్. పేరెంట్ ప్లస్ గ్రాండ్ పేరెంట్. గ్రాండ్ పేరెంట్ మరి చైల్డ్ ఫంక్షన్స్ రావా? రావు. రిలేషన్ రావు సార్. చైల్డ్ సబ్సెట్ తీసుకోవడమే కానీ ఇవ్వదు, అంతేనా? ఎస్ సార్. అంతా ఓన్లీ తీసుకోవడమే మన పని, అవునా? అది అంతే. ఓకే, ఎప్పుడు ఆడి క్లాసులు యూజ్ చేసుకోవచ్చు, వాడి పేరెంట్ క్లాసులు యూజ్ చేసుకోవచ్చు, అది రూల్. ఓకే, ఇంటర్వ్యూలో ఈ కాన్సెప్ట్ మీకు డిఫరెంట్ క్లాసెస్ చెప్పి ఎగ్జాంపుల్ చెప్పి అడుగుతారనమాట. దీనికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఎట్లా? నిన్న ఏం అడిగాడంటే నాకు 2 క్లాసులు ఉన్నాయి, నన్ను అడిగాడు క్వశ్చన్. ఏది? ఆర్కిటెక్ట్ పొజిషన్స్ కూడా చిన్న ఈ క్లాసులే అడుగుతారు. ఏమని అడిగాడు తెలుసా? ఇది ఓకే కదా మీకు? ఓకేనా? ఈ క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు నేను సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమేమి వస్తాయి అన్నాడు, M1 అండ్ M2. ఇంకో క్వశ్చన్ ఏం అడిగాడంటే రిలేషన్షిప్లో, ఈ రిలేషన్స్ మీరు అవుట్ సైడ్ రిలేషన్స్ ఎట్లా ఉంటాయో ఇట్లానే సేమ్ కాన్సెప్ట్స్ ఇక్కడ అప్లై అవుతాయి. ఓకేనా? వీటిని రిలేషన్షిప్స్ అంటారు. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఇన్హెరిటెన్స్ క్లియరా? ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ C# ఆర్ జావా విత్ రెస్పెక్ట్ టు క్లాసెస్, బట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ పాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. అసలు ఇంటర్ఫేస్ అంటే ఏంటో తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, క్లియరా? ఎస్ సార్. ఓకే, నిన్న ఒక ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ చూద్దాం. వెరీ సింపుల్, ఏమీ లేదు, కన్ఫ్యూజ్ చేస్తారు అంతే. యూ హ్యావ్ ఏ క్లాస్. మనం క్వశ్చన్స్ అడగాలి, క్వశ్చన్స్ అడగకుండా మనం ఆన్సర్స్ కోసం తడబడకూడదు. ఓకే, యూ హ్యావ్ ఏ క్లాస్ A అండ్ క్లాస్ B అండ్ ఐ హ్యావ్ ఏ క్లాస్ C. A, B అండ్ C. ఓకే, ఇక్కడ M1 ఉంది, ఇక్కడ M2 ఉంది. ఓకే,
వీడి ఫంక్షన్ లోపల ఏముందంటే హెలో అని ఉంది రాసింది. వాడు ఏం ప్రింట్ చేస్తున్నాడు అంటే హెలో అని. వీడేం ప్రింట్ చేస్తున్నాడు హౌ ఆర్ యూ అని. హౌ ఆర్ యూ అనే కూడా రాసి ఉన్నాడు. వీడి దగ్గర ఏమో హెలో ఉంది. ఇప్పుడు నాకు వీడి క్వశ్చన్ ఏంటంటే ఐ వాంట్ టు యాక్సెస్ బోత్ M1 అండ్ M2. ఎట్లా సి ఈ కి క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం సార్. ఎవరికి? సి కి. సి అనే వాడికి M1 అండ్ M2 రెండు కావాలంట. సరే, సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమొచ్చింది? సికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు చేసి తర్వాత సి డాట్ M1 అనే ఫంక్షన్ ని కాల్ వీళ్ళకి చేస్తాం. రిలేషన్ ఉందా? వీళ్ళకి రిలేషన్ ఓకే ఉందా? ఓకే, రిలేషన్ లేదు. ఓకే ఓకే. ఎవరు చెప్తారు? దెర్ ఈజ్ నో రిలేషన్. సి అనేవాడు M1 అండ్ M2 రెండు ఫంక్షన్స్ ని యాక్సెస్ చేసుకోవాలి. ఏం చేస్తాం? మనం రిలేషన్ క్రియేట్ చేయాలనుకుంటా సార్. రిలేషన్ లేదబ్బా, నువ్వు క్రియేట్ చేయలేమా చేసేది. మనము క్వశ్చన్? లేదు, లేదని నేను క్లియర్ గా చెప్పినప్పుడు ఇంకా నీకు అనవసరం. రిలేషన్స్ లేవు, ఏం లేవు. రిలేషన్స్ లేవు, మనం రోజు చేస్తున్నాం. టెస్ట్ అనేది ఒక క్లాసు, మీరు క్రియేట్ చేసేది ఒక ఎంప్లాయో డిపార్ట్మెంటో ఒక క్లాసు. వెరీ సింపుల్. ఇంటర్వ్యూలో ఇదే అడిగాడబ్బా, చెప్పండి. ఏ అనే టెస్ట్ పెట్టి టెస్ట్ రాసి దాన్ని ఏ అనే టెస్ట్ రాస్తావా? రిలేషన్ ఏ లేకుండా ఎలా క్లాస్ రాస్తాం కి సార్? రాయలేం కదా అంటున్నా అమ్మా, సార్. నిన్నటి దాకా మీరు చేయలేదా టెస్ట్? ఎంతమంది ప్రోగ్రామింగ్ చేస్తున్నారు రోజు? చూస్తాం సార్. చేస్తున్నాం సార్ అందరం. మరి చేస్తే మీరు టెస్ట్ కేసులు రాశారా? రాసాం. ఎస్ సార్. నేను రాసాను సార్. నార్మల్ క్లాసులు రాశారా? ఎస్ సార్. డిఫరెంట్ రాశారా లేదా? రాసి కాల్ చేయాలేమో సార్. నేను అదే టెస్ట్ కదా, కేసు రాసి దానికి టెస్ట్ కేసు రాయాల్సిన అవసరం లేదు. టెస్ట్ ఇది ఒక క్లాసు, సింపుల్. చూడండి, ఇది క్లాసా కాదా? మీరు టెస్ట్ కేసులు రాస్తుంది ఒక క్లాస్. ఇప్పుడు ఎంప్లాయీ క్లాస్ ఉంది. ఎంప్లాయీ ఇస్ ఏ క్లాస్ ఆర్ నాట్? ఎస్ సార్. క్లాస్. ఓకే, దాంట్లో కొన్ని ఫంక్షన్స్ పెట్టుకున్నారేమో. సరే, స్టూడెంట్ అనేది ఒక క్లాసు, దాంట్లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, అవునా కదా? ఎస్ ఎస్ సార్. యూనిట్ టెస్ట్ అనేది ఒక క్లాసు, అవునా కదా? ఎస్ సార్. ఎస్. డూ ఐ హ్యావ్ ఎనీ రిలేషన్ బిట్వీన్ దట్ క్లాస్ అండ్ దిస్ క్లాస్? నో No. సార్. మరి వాడుకోవట్లేదా? ఎస్ సార్. ఎట్లా? డిఫరెంట్ గా క్రియేట్ చేసి, డిఫరెంట్ గా క్రియేట్ చేస్తాం. డిఫరెంట్ గా ఏం క్రియేట్ చేస్తాం? అంటే క్లాస్ నేమ్ ఇచ్చి ఆబ్జెక్ట్ లో క్లాస్ నేమ్ ఇచ్చి రాస్తాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడమే. వెన్ దెర్ ఈజ్ నో రిలేషన్ ఏం చేయాలి మనం? జస్ట్ ఆబ్జెక్ట్ ఆ క్రియేట్ చేయాలి. క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. అదే, ఏమీ లేదు. క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు అయిపోతారు. సో ఏకి ఇక్కడ ఏ ఈక్వల్స్ టు న్యూ యూ ఆఫ్ న్యూ. ఏ రాదా? సార్ ఇందాక నేను అదే కదా సార్ చెప్పాను. నువ్వు ఏకని చెప్పావు, సికి చెప్పేసి అవి చెప్పావు. ఆహా, తర్వాత చెప్పాను సార్. ఏమో, అయితే నేను పట్టించుకోలేదేమో. సరేనా? ఇట్లా చేయాలి. ఇప్పుడు సి అనేవాడికి ఏలో ఉన్న ఫంక్షన్ వచ్చింది. అట్లాగే బి అనే ఫంక్షన్ కావాలనుకో, బి కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాడు. ఎవడు? సి అనే క్లాస్లో. అంతే కదా, మనం ఇక్కడ చూస్తున్నాం, చూసారా? అదే కదా, టెస్ట్ అనే క్లాస్. టెస్ట్ ఈజ్ ఏ క్లాస్. యూనిట్ టెస్ట్లో టెస్ట్ అనేది క్లాస్, దాంట్లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. మీరు దీన్ని ఏదో యూనిట్ టెస్ట్ కేసు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఫంక్షన్, అంతే కదా. ఒక క్లాస్లో ఉన్న ఫంక్షన్ అది. నేనేం చేస్తున్నా అంటే నాకు కావాల్సిన క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, యాక్సెస్ చేస్తున్నా. వెరీ సింపుల్ అనమాట. మీరు క్వశ్చన్ అడగాలి, ఈజ్ దేర్ ఎనీ రిలేషన్? వాళ్ళకి వీడికి రిలేషన్ ఉందా లేదా? రిలేషన్ ఉంటే ఎట్లా? ఆ రిలేషన్ ద్వారా వచ్చేసింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే వెరీ సింపుల్, కానీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. చూడండి, ఇప్పుడు దాకా కన్ఫ్యూజ్ అయ్యారా లేదా? B.M2 ఇట్లా. మీరు కాదు, నేను కూడా కన్ఫ్యూజ్ అవుతాను. క్వశ్చన్ అడగాలి,
అర్థమైందా? దానికి దీనికి రిలేషన్ ఉందా? రిలేషన్ ఉంటే ఇట్లా వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. ఏమవుతుంది ఇంటర్వ్యూ? ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను అసలు ఇన్హెరిటెన్స్ ఎట్లా చేస్తాం. ఓకే, రైట్, లెట్స్ సీ. ఒక క్లాస్ క్రియేట్ చేసుకోండి. ఏం క్లాస్ క్రియేట్ చేద్దాం? ఏటీఎం పాయింట్ క్రియేట్ చేద్దాం. రియలిస్టిక్గా ఉండేది కదా. Yeah. ఏం ఏటీఎం పాయింట్ క్రియేట్ చేద్దాం? ఏటీఎం పాయింట్ కామన్గా ఉండేది, రైట్. ఏటీఎం పాయింట్లో ఫంక్షన్ ఇది క్లాస్ కదా. ఓకే, దీంట్లో ఏమేమి ఫంక్షన్స్ యాడ్ చేద్దాం? స్ట్రింగ్ అకౌంట్ నేమ్, స్ట్రింగ్ బ్యాంక్, పబ్లిక్ వైడ్ ప్రాపర్ వేరియబుల్స్ మర్చిపోండి, ఫంక్షన్స్ మాట్లాడుతున్నా డైరెక్ట్గా, టైం లేదు కాబట్టి. విత్డ్రా ఫంక్షను, ఫంక్షన్ రాయాలి కదా. ఓకే, ఇంకో ఫంక్షను, ఇంకేముంటాయి? పిన్ చేంజ్, ఇంకా డిపాజిట్. డిపాజిట్ వద్దులే, దానికి వేరే కథ పెట్టి చెప్తాను నేను. విత్డ్రా, పిన్ చేంజ్, ఇంకా ఇంకేం చేయొచ్చు? సరే, ఈ రెండు. ఓకే, ఇప్పుడు నేను ఐసిఐసిఐ ఏటీఎం పాయింట్ క్రియేట్ చేస్తున్నా. ఒక న్యూ క్లాసు, ఒక 2 minutes నువ్వు రెడీగా ఉండు. ఉమ్, ఉమ్. సరేనా, బాయ్. రైట్, ఐసిఐసిఐ ఏటీఎం. నేను యాక్చువల్గా ఇవాళ ఎక్కువ టైం తీసుకుందాం అనుకున్నా. అరే బాబు, నువ్వు రెడీగా ఉన్నాను, నువ్వు రెడీగా ఉండు, 2 minutes. ఓకే, సో ఇన్హెరిటెన్స్ అంటే సింపుల్గా కోలన్ పెట్టేసి, కోలన్ సింపుల్ గుర్తుపెట్టుకుంది. సింటాక్స్ ఎప్పుడైనా సరే ఏటీఎం. ఏటీఎం పాయింట్. నౌ చూడండి, వీడి దగ్గర ఏ ఫంక్షన్స్ లేవు ఐసిఐసిఐ ఏటీఎం పాయింట్లో. ఓకేనా, ఐసిఐసిఐ ఏటీఎం పాయింట్లో ఏమీ లేవు, అవునా, ఎంటీ ఉంది. నేను దానికి ఒక టెస్ట్ రాస్తా, ఎట్లా ఉండిద్దో చూద్దాం. పబ్లిక్ వాయిడ్ ఏటీఎం టెస్ట్ ఏదో ఒకటి పెడుతున్నా. ఓకే, ఇట్ బికమ్స్ ఎ టెస్ట్. టెస్ట్ ఎందుకు పెడుతున్నా? సెల్ఫ్ ఎగ్జిక్యూట్ కావడానికి. ఓకే, ఆ టెస్ట్ పెడితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా? ఐసిఐసిఐ ఏటీఎం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా, అవునా. నేను ఐసిఐసిఐ ఏటీఎంకి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేస్తే ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి చెప్పాలి నాకు. ఏటీఎంలో ఉన్న ఫంక్షన్స్ అన్నీ వస్తాయి సార్. ఐసిఐసిఐ ఏటీఎంలో అసలు ఏం లేవుగా. మనం దానికి ఏటీఎం పాయింట్ అది రిలేషన్ ఇచ్చారు కదా. వెరీ గుడ్. సో ఆ రిలేషన్ ఉంది కాబట్టి వాడి దగ్గర ఉన్నటువంటి పిన్ చేంజ్ ఉంది, విత్డ్రా, పిన్ చేంజ్ రెండు విత్డ్రా ఫంక్షన్స్ కూడా వచ్చేసింది. వచ్చేస్తుంది. అర్థమైందా? దిస్ ఈజ్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే చెప్పుకుందాం రేపు సాయంత్రం కూడా కనెక్ట్ అవుతామా? ఎస్ సార్. అందరికి ఓకేనా? ఓకే సార్. సరే, ఫర్ టుడే దిస్ ఈజ్ ద సెషన్.